ప్రతిదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ నేటి వాగ్దానంగా యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. జోబ్ చాప్టర్ 8:22. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. He will yet fill your mouth with the laughter and your lips with the shouts of joy. మీ నోటి నిండా నవ్వుంచేదనన్నాడు. నోటి నిండా నవ్వు అంటే చాలా విచారంతో దుఃఖంతో కూర్చున్న వ్యక్తి నవ్వమంటే నవ్వలేడు. వేదనతో కానీ కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత నవ్వాలన్నా నవ్వు రాదు. ఒకవేళ పైకి నవ్వడానికి ప్రయత్నించినా అదొక ప్లాస్టిక్ లాఫ్ లాగే ఉంటుంది, ప్లాస్టిక్ స్మైల్ లాగా ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్గా నవ్వినట్టే ఉంటుంది, కానీ నిజమైన నవ్వు రాదు. పరిశుద్ధ గ్రంథం సామెత 14:13లో ఒకడు నవ్వుచుండెను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తొదకు వ్యసనమగును. దీని ఒక అర్థం ఏంటి? కొంతమంది బయటికి బాగానే నవ్వుతూ ఉంటారు, ఏం నవ్వుతున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారని మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళ గుండెల్లో దుఃఖం ఉంది. ఈ దుఃఖాన్ని దేవుడే చూడగలడు. మనుషులు ఏం చూడగలరు? మనిషి ముఖాన్ని చూసి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడైతే నీ హృదయాన్ని చూస్తాడు. 1 Samuel chapter 16:7, 1 Samuel 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులట పైరూపాన్ని చూస్తారు, ముఖాన్ని, మీరు వేసుకున్న వస్త్రాలు చూస్తుంటారు వాళ్ళు మనుషులు. కొంతమంది వాళ్ళని భ్రమపరచవచ్చు, మిస్ప్రైజ్ చేయవచ్చు, నటించవచ్చు, కానీ దేవుని ముందు నటించడానికి అవ్వదు. ఎందుకంటే ఈ దేవుడు ముఖాన్ని చూడడు, మనుషులు బయటికి చూపించే హావభావాలతో ఆయనకి సంబంధం లేదు. ఆయన నేరుగా హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో దుఃఖం ఉందో లేదో ఆయనకి బాగా తెలుసు. నీ జీవితంలో ఉన్న వేదన, నువ్వు భరిస్తున్న భారం, నీ మనసులో ఉంటుండే కలవరం, నీ బ్రతుకులు ఎదురైన సమస్యలు ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుడు హృదయాలను చూసే దేవుడు కనుక ఈ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి మొరపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి నీ హృదయ భారమును ఆయనతో పంచుకోగలిగితే ప్రార్థన రూపంలో, కనికరం గల దేవుడు, దయగల దేవుడు నీ నోటి నిండా నవ్వుంచును అంటే అర్థం నీ భారమును ఆయన తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా విచారంతో దుఃఖంతో ఉన్నాడు, ఎందుకంటే అతను కలిగిన అనారోగ్యాన్ని బట్టి. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్ చేశారు, ఎక్స్రే తీస్తారు, ఎంఆర్ఐ అన్నీ కూడా చూసినప్పుడు అతని రిపోర్ట్స్లో ఒక సమస్య బయటపడింది. దాన్ని బట్టి డాక్టర్స్ చెప్పారు, ఇమ్మీడియట్లీ నీకు ఆపరేషన్ చేయాలి, విదిన్ ఎ వీక్ డేస్లో, లేదా 15 రోజులు ఆపరేషన్ పడుతుందని చెప్పారు. అతను చాలా దుఃఖంతో వేదంతో ఉంటాడు, కలవరంతో ఉంటాడు, కృంగిపోయి ఉంటాడు. మరి నోటి నిండా నవ్వేలా ఇస్తాడు దేవుడు? ఈ 15 రోజులు కనుక అతను పట్టుదలతో ప్రార్థించి దేవుని వాగ్దానాలు చేత పట్టుకొని యేసు పొందిన గాయముల చేతనే స్వస్థతను పొందితిని, నిశ్చయముగా ఆయన నా రోగములు తొలగిస్తాడు, నా బాధలు నేను భరించి ఉన్నాడు, నేను చావను సజీవుని యెహోవా క్రియలు వివరిస్తాను, యేసు ప్రభువారు పొందిన గాయముల ద్వారా నేను స్వస్థతను అందుకుంటాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తూ పట్టుదలతో కుటుంబం అంతా కూడా ప్రార్థిస్తున్నారు. ప్రార్థనా పరులు కొందరు ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశారు. ఈ 15 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ అయితే అతను పరీక్షించి చెక్ చేశాడో, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పిన డాక్టర్ మరొకసారి పరిశోధించినప్పుడు ఈ రోగిని పిలిచి, నాకు ఆశ్చర్యం వేస్తుందయ్యా, మొన్న రిపోర్ట్స్లో కనబడిన సమస్య ఈరోజు కనబట్లా, ఆ సమస్య పూర్తిగా పోయింది, నీ టెస్ట్లో నేను చెక్ చేశాను, పూర్తిగా నువ్వు విడుదల పొందావు, ఏం అద్భుతం జరిగిందో నాకైతే తెలియదు అన్నాడు అనుకోండి. నోటి నిండా ఏముంటుంది? నోటి నిండా ఏముంటుంది? నవ్వు. అతను ఎంతో నవ్వుతో బయటకు వస్తాడు. వారి కుటుంబస్తులకి, స్నేహితులు కూడా గొప్ప సంతోషం కలుగుతుంది. మరికొందరు జీవితాల్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో ఉన్నారు, ఎన్నో ఏళ్లగా ప్రయత్నం చేసినా జరగల, కానీ విశ్వాసంతో ప్రార్థించి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం మానొద్దు. ప్రార్థన ప్రయత్నం చేస్తున్న ఒక అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. మీరు ఊహించని రీతిలో ఎప్పుడున్నో మీకు రావాల్సిన అమౌంట్ ఒక్కసారిగా వచ్చేసింది, మీ అప్పులు తీర్చుకోగలిగారు. మీ ముఖంలో ఏముంటుంది చెప్పండి? నవ్వు, ఆనందం కలుగుతుంది. ఈ వాక్య భాగం మీలో నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం వింటున్నటువంటి ఆత్మీయులారా, ఒక చిన్న కీర్తన పాడుకొని మరలా కొనసాగిద్దాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది.
యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. దేవుని కనికరము, దేవుని దయ చొప్పున గొప్ప మేలులు పొందిన వారై మీ నోటి నిండా నవ్వుండే విధంగా ఆశ్చర్య అద్భుత కార్యములు ప్రభు ఆయన నా మహిమార్థమే జరిగించి మీ కుటుంబంలో మీ జీవితాలను దుఃఖమును సంతోషంగా మార్చునుగాక. సారా తనకు బిడ్డలు లేరని ఆమెను అందరూ గొడ్రాలని పిలుస్తున్నప్పుడు ఆమె ఎంతో వేదన పడింది, దుఃఖపడింది, వేదంతోనే జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ దేవుడు తను చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఒకరోజు రానే వచ్చింది సమయం. ప్రభు అన్నాడు, నీ దుఃఖం సంతోషంగా మారిపోయే విధంగా ఆయన అద్భుతం చేస్తాన్నాడు. ఆదికాండం 18:14 ఆయన చెప్పినట్టుగా అద్భుతం జరిగింది. ఆ జరిగినప్పుడు ఆమె అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు. ఆదికాండం 21:6. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని. దేవుడు వారికి ఏం కలుగు చేశాట? నవ్వు కలుగు చేశాడు. అంతకుముందు సారం ఎలా ఉంది? దుఃఖంతో ఉంది, బాధతో ఉంది, వేదంతో ఉంది, విచారంతో ఉంది. కానీ దేవుడు ఆ విచారమును, దుఃఖమును, బాధను తొలగించి ఆమె నోటి నిండా నవ్వుండేలాగా నవ్వు కలుగు చేశాయంట. అంటే సమస్యను తొలగించాడు. ఈరోజు నీకున్న సమస్య, నువ్వు ఎదుర్కొన్న ఈ శోధన బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు, రకరకాలైన పరిస్థితులు నీ ముందు ఒక అడ్డు బండలాగా నిలబడి నిన్ను నవ్వనీయకుండా, నీ గుండెల్లో ఆనందం లేకుండా, నీ ముఖంలో సంతోషం లేకుండా, విచారంతో దుఃఖంతో కృంగిపోయేలా చేస్తూ ఉంటే ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభా, ఈ సమస్యను, ఈ దుఃఖమును తొలగించి సంతోషం కలిగజేయగల గొప్ప దేవా, నీ నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. నా కుటుంబంలో ఉన్న ఈ దుఃఖం సంతోషంగా మార్చండి. మీ నోటి నిండా ప్రభు నవ్వుంచాలని నా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే ప్రార్థిస్తున్నారో నీ ప్రజలందరినీ దర్శించుము నాయన. అవును ప్రభా, మా దుఃఖమును ఎరిగిన దేవుడు, మా హృదయ రహస్యాలు ఎరిగినవాడు, ప్రతి ఒక్కరి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. బయటికి నవ్వుచుండెను, వాళ్ళ హృదయంలో దుఃఖం ఉండవచ్చు అన్నావు. మనుషుల ముందు నవ్వుతున్నట్టుగా నటిస్తున్నా వాళ్ళ జీవితాలను దుఃఖము, బాధను ఎరిగి ఉన్నావు. వారికి కలిగినటువంటి శ్రమ నుండి వారిని విడిపించండి. వారికున్న బంధకాల నుండి వారు బయటపడాలి. వారికి కలిగిన అనారోగ్యములను వారిని విడిపించి స్వస్థపరచండి. నీ దయ, నీ కనికరం చొప్పున ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి నీ హస్తంతో తాకబడిన వారై, బలపరచబడిన వారై, విడుదల పొంది వారి నోటి నిండా నవ్వుండే విధంగా ఆశ్చర్య అద్భుత కార్యములు మీరు జరిగించబోతున్నాను యేసు నామములో నమ్ముచూ ప్రార్థిస్తున్నాను. ఆ మిరకల్స్ ఇప్పుడే వారి జీవితంలో ప్రారంభమవునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నిన్ను ప్రేమించేవారుగా, అంతవరకు నీ కొరకు నిలబడేవారుగా, ఈ విశ్వాస యాత్రలు ఎన్ని శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చినా దేవుని నుండి దూరం కాకుండా, ఎటువంటి పరిస్థితుల ద్వారా నీ బిడ్డలు వెళ్తున్నా విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించబడిన యేసయ్య నీ వైపు చూస్తూ మాకు ముందుంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తి నీ రాజ్యం చేరేంత వరకు గొప్ప జై జీవితం వీరందరికీ అనుగ్రహిస్తాను నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ద టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్.
మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు పెద్దలు అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధలెదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ యానివర్సరీ, మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి, బలపరిచి, సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.